హలో ఫ్రెండ్స్, లవ్ బర్డ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక హార్ట్ టచింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? రిత్విక్ ఒక చిన్న కాఫీ షాప్ నడుపుతుంటాడు. అన్విత అక్కడికి రోజు వస్తుంది, కానీ కాఫీ తాగడానికి కాదు, కేవలం ఒక పాత విండో సీట్ దగ్గర కూర్చుని ఒక డైరీ రాసుకోవడానికి. రిత్విక్ తనని 5 ఏళ్లగా గమనిస్తున్నాడు. వాళ్ళిద్దరూ ఒకప్పుడు కాలేజ్లో ప్రేమించుకున్నారు, కానీ ఒక చిన్న గొడవ, అనవసరమైన ఈగో వల్ల విడిపోయారు. విడిపోయిన తర్వాత అన్వితకు ఒక యాక్సిడెంట్ జరిగి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ లాంటి సమస్య వస్తుంది. ఆమెకి గతమంతా గుర్తుండదు, కానీ ఆమె మనసుకు మాత్రం ఆ కాఫీ షాప్, ఆ సీట్ బాగా గుర్తుంది. రిత్విక్ ఎవరో ఆమెకి గుర్తులేదు, తన ఆ కాఫీ షాప్ ఓనర్ అని మాత్రమే ఆమెకి తెలుసు. రిత్విక్ తనని ఏం గుర్తుపట్టకపోయినా బాధపడడు. ఆమెకి ఇష్టమైన కాపుచినో మాత్రం అడగకముందే టేబుల్ మీద పెడతాడు. ఆమె తన పాత డైరీలో ఏదో రాసుకుంటూ ఉంటే దూరం నుండి ఆమెను చూస్తూ మురిసిపోతాడు. ఒకరోజు అన్విత తన డైరీని షాప్లోనే మర్చిపోయి వెళ్ళిపోతుంది. రిత్విక్ దాన్ని తీసి చూస్తాడు. అందులో ప్రతి పేజీలో అతని బొమ్మ ఉంటుంది. కింద ఒక లైన్ రాసి ఉంది: నాకు ఇతని పేరు గుర్తులేదు, మా మధ్య ఏం జరిగిందో తెలియదు, కానీ ఈ షాప్కి వస్తే, ఈ కాఫీ తాగుతుంటే ఇతను నా పక్కనుంటే చాలు అనిపిస్తుంది. బహుశా నా మెదడు మర్చిపోయినా నా మనసు మాత్రం ఇతన్ని గుర్తుపెట్టుకుంది. మరుసటి రోజు అన్విత రాగానే రిత్విక్ ఆమె దగ్గరికి వెళ్ళి, నీ పేరు అన్విత కదా అని అడుగుతాడు. తన ఆశ్చర్యంగా చూస్తుంది. అతను నవ్వి, నీకు నేనెవరో తెలియకపోవచ్చు, కానీ ఈరోజు నుంచి మనం కొత్తగా ప్రయాణం చేద్దాం. హాయ్, నా పేరు రిత్విక్ అని చేయి చాపుతాడు. గతాన్ని గుర్తు చేసి ఆమెను ఇబ్బంది పెట్టకుండా ఆమె ఉన్న స్థితిలోనే ఆమెను మళ్ళీ ప్రేమించడం మొదలు పెడతాడు. ఇక్కడ కారణం చిన్నది కాదు, మతిమరుపు అనే పెద్ద సమస్య ఉన్నా ప్రేమ అనేది మెదడుతో కాదు, మనసుతో చేసేదని ఈ కథ చెబుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.